హాయ్! హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ వరల్డ్. వెల్కమ్ టు అమ్ములు డాడీ కుట్టి ఛానల్. వన్ మోర్ లాంగ్ వీడియోతో మేము ముందుకొచ్చేసాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ అయితే స్కిప్ చేయకోకుండా చూసేయండి వీడియో, ఓకేనా? లైక్, కామెంట్ కంపల్సరీ బిగిల్స్ మర్చిపోద్దండి. విజయవాడ ప్రయాణంలో సూర్యునితో దాగుడు మూతలు ఆడుతూ, కొండలు, ఆకుపచ్చ చెట్లు, పొలాలు చూస్తూ, చల్లగాలి వీస్తుంటే మెలోడీ సాంగ్స్ వింటూ, నా ఫేస్‌పై చిరునవ్వుతో మనసు, మైండ్ ప్రశాంతంగా ప్రయాణం చేసి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాను. నా మనసుకి ఏదనిపించిందో అదే థంబ్‌నెయిల్ పెట్టాను. ఎలా అనిపించిందో చెప్పేసేయండి. అండ్ వెల్కమ్ టు వీడియోలోకి. ట్రైన్‌లో వెళ్తున్నప్పుడు సూర్యుడు నాతో దాగుడు మూతలు ఆడుతున్నాడనమాట. వెళ్తున్నాడు. కొండల చాటున వెళ్తున్నాడు. చెట్ల చాటు వెళ్తున్నాడు. ఇలా వెళ్తావా అనేసి నేను ఎలాగైనా వీడియోలో కాప్ చేస్తా అనేసి వీడియోలో క్యాప్ చేశా అనమాట. నాకనిపిచ్చింది నేను సూర్యుడు దాగుడు మూతలు ఆడుతున్నాం. నా మనసుకు చాలా హ్యాపీ అనిపిచ్చింది గైస్. ఇలా పచ్చగా ఈవినింగ్ టైమ్స్‌లో ఆ సన్‌సెట్టు, ఆ కొండలు ఇవన్నీ టీవీలోనే సినిమాలలో చూస్తూ ఉంటాం కదా! అంటే వాళ్ళు సినిమాలలో చూపిచ్చేది నా రియల్‌గా ఇలా అనిపిచ్చింది. ఎందుకో నాకు సూర్యుడు నాతో దాగుడు మూతలు ఆడుతున్నాడని అనిపిచ్చింది. తర్వాత మధ్య మధ్యలో మామిడికాయ తోటలు, మామిడికాయ చెట్లు, ఆ మామిడి పండ్లు చూసుకుంటూ ట్రైన్ స్పీడ్‌గా పోతున్నా గూడా అవన్నీ క్యాప్ చేశాననమాట. నా మనసుకు అనిపిచ్చింది. క్యాప్ చేసేసి ఈ వీడియో మీకు పెడదామనేసి. యాక్చువల్‌గా అయితే అమ్మవారి దగ్గర వీడియో తీద్దాం అనుకుంటే అస్సలు వీలవ్వలేదు. దర్శనానికి వెళ్ళడానికి లోపల అసలు మొబైల్ అలో లేవు. ఇలా మామిడికాయ చెట్లు, మామిడికాయ పండ్లు, కాయలు ఇవి చూసుకుంటూ, అలాగే మధ్య మధ్యలో చెరువులు, కోనేరులు ఇలా వస్తా ఉన్నాయి. అలాగే కొండలు, గ్రీన్ నేచరు అసలు సూపర్ తెలుసా! ఇలా చూస్తూ నా మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. బ్లూటూత్ పెట్టుకున్న సాంగ్స్ వింటున్నాను, మెలోడీ సాంగ్స్. ఆ సాంగ్స్ వింటూ ఈ విజయవాడ ప్రయాణంలో నాకు చిన్న చిరునవ్వు నా ఫేస్‌లో వచ్చి చాలా బాగా అనిపించింది. ఇది మీతో షేర్ చేసుకుందాం అనుకుని క్యాప్ చేశాననమాట. వీడియో స్పీడ్‌గా వెళ్ళిపోతుంది, ఏమనుకోవద్దండి. మధ్య మధ్యలో పొలాలంట, మధ్య మధ్యలో ఏమంటారు వాటర్స్ అదే కోనేరులు, చెరువులు రావడము, కొండలు రావడం, కొత్త కొత్త పీపుల్స్‌ని చూడడము, ఇలా కొత్త కొత్త ఇండ్లు చూడడం, ఆ ఊరు చూడడము చాలా హ్యాపీ అనిపించింది. కోళ్ళ ఫారాలు, ఊరికి అవతల ఉన్న ఇండ్లులు ఇదిగోండి ఇలా. ఈ ఊరికి అవతల ఇల్లులు కూడా చాలా బాగుంది. పొలాలలో కట్టుకుంటారు కదా! అది కూడా బాగుంది. ఆ కొబ్బరి చెట్లు, ఆ పొలాలు నిజంగా చాలా బాగుంది. ఆ టవర్స్ అంత హైటు, కొండలు అంత లాంగు చాలా బాగా అనిపించింది నా మనసుకి. మధ్య మధ్యలో ట్రైన్‌లో టీ వస్తుంటే, సమోసాలు వస్తుంటే అవి తింటూ ఇదిగో అలా చూడండి. ఆ పొలాలు అలా చూస్తే ఎలా అనిపిస్తుంది మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది. ఆ పొలాల దగ్గరికొచ్చినప్పుడు అంటే ఆ వరి పంట దగ్గరికొచ్చినప్పుడు చల్లగా గాలొస్తది ఫ్రెండ్స్. అది ఎంత హాయినిస్తుందంటే అంత హాయిని. ఆ పొలంలో వాళ్ళు ఇండ్లేసుకొని చూడు ఎంత బాగున్నారో. అబ్బా! ఆ లైఫే వేరబ్బా! నిజంగా చాలా బావుంటుంది. కొంతమందికి అవన్నీ ఉంటాయన్నమాట. మనం రోజూ ఈ గ్రీన్ నేచర్ చూడాలంటే అవ్వదు. మనకు మధ్య మధ్యలో చెట్లుంటాయనుకోండి, ఇలా తోటలు, పొలాలు, కొండలు ఇవన్నీ ఉంటాయా? ఈ కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉంటాయా ఫ్రెండ్స్? లేదు కదా! అలాగనే సూర్యుడు సన్‌సెట్ చూస్తుంటాం గానీ, అదే పనిగా అవుతుందా లేదా అని చూడం. మన పనులు, మన డ్యూటీ, మన ఇంట్లో పనులు, పిల్లలని చూసుకోవడం ఇదే సరిపోతుంది నాకు కూడా. అందుకే ఆ రోజు నాకంటూ కొద్దిగా కేటాయించా. సూర్యుడితో కొద్దిసేపు దాగుడు మూతలాడాను. తర్వాత ఇవంతా క్యాప్ చేసుకుంటా, ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటా, ఆ చల్లగాలొస్తుంటే అలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ నాకి. విజయవాడకెళ్తున్నప్పుడు చాలా హ్యాపీగా వెళ్ళా. 2, 3 సార్లు అనుకుంటే వెనక్కయిపోయింది. 2 సార్లు అనుకుంటే వెనక్కయిపోయింది. మూడోసారి కంపల్సరీ అయితే విజయవాడకెళ్ళాననమాట. చాలా హ్యాపీ అనిపిచ్చింది. అంటే 2 సార్లు అనుకున్నప్పుడు ఆటంకాలొచ్చాయి. "ఎందుకు తల్లి ఏంటి నన్నెందుకు ఎనక్కేస్తున్నావు? నిన్ను చూడ్డానికి నన్ను పిలుచుకోవా? ఈసారి వెనక పడినాను" అనంటే నేను ఇంకా మళ్ళీ చాలా బాధపడతాను. నన్ను కంపల్సరీ రప్పించుకోవాలా నువ్వు అన్నాను. అన్న ఒక 2 డేస్‌కే నేను విజయవాడ ప్రయాణం మొదలుపెట్టాననమాట. చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఇలా ఫుల్ ఆఫ్ స్మైల్‌తో మనసు, మైండ్ ప్రశాంతంగా అమ్మవారి దగ్గరికెళ్తున్నాను రేపు వెళ్తానన్నప్పటి నుంచి చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అలాగనే ఈ ప్రయాణంలో గూడా ఆ కొండలు,
ఈ చెట్లు చూసుకుంటూ, ఆ సన్‌సెట్ చూసుకుంటూ చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ నాకు నిజంగా. వీటిని మీతో షేర్ చేసుకోవాలనే ఈ వీడియో తీశాను. ఏముంది ఇదేమన్నా వీడియోనా అనుకుంటారేమో, నిజంగా చెప్తున్నా. మీరెప్పుడైనా ప్రయాణాలు చేసేటప్పుడు ఇలా కార్‌లో గానీ, ట్రైన్‌లో గానీ, బస్‌లో గానీ ఎక్కడ ప్రయాణం చేసినా మీరు సాంగ్స్ వింటూ, మీలో మీరు మాట్లాడుకుంటూ, ఈ పొలాల వైపు గానీ, ఆ చెట్ల వైపు గానీ, ఆ కొండలు, ఆ సన్‌సెట్ ఇవన్నీ మీరు చూస్తే, ఆ చల్లగాలి వస్తుంటే ఎంత హాయిగా అనిపిస్తుందంటే, కొన్ని లక్షలు పెట్టినా దొరకదండి మనసులోని ప్రశాంతత, మైండ్‌లోని పీస్‌ఫుల్ మైండ్ దొరకాలంటే కొన్ని లక్షలు పెట్టినా దొరకదు. సో, నాకనిపిచ్చిందనమాట. మీకెలా అనిపిచ్చిందో నాకు తెలీదు. నాకు మాత్రం నా ఫేస్ చిరునవ్వుతో, ఆ చల్లగాలి, ఆ మెలోడీ సాంగ్స్ వింటూ, నాలో నేను స్మైల్ ఇచ్చుకుంటూ, అవన్నీ చూసుకుంటూ చాలా హ్యాపీ అనిపిచ్చింది ఫ్రెండ్స్ నాకి. మీకెలా అనిపిస్తుంది చెప్పండి? ఇలా ప్రయాణం చేస్తూ, మెలోడీ సాంగ్స్ వింటూ, గ్రీన్ నేచర్ చూస్తూ, పొలాలు, పంటలు, తోటలు, అలాగనే సన్‌సెట్టు, కొండలు, కొబ్బరి చెట్లు ఇవన్నీ చూస్తూ మీరు సాంగ్ వింటే మీ మనసు ఎలా ఉంటుంది? నిజం చెప్పండి. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను వెయిట్ చేస్తా ఉంటా మీ కామెంట్ కోసం. నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట ఇలా. సో, ఎందుకు దీన్ని మిస్ చేసుకోవాలా అనేసి గ్యాప్ చేసి చూడండి. సన్‌సెట్ ఎలా ఉంది? భలే ఉంది గదా! అదిగో ఆ వాటరు, ఆ కొండల మధ్య సన్‌సెట్, ఈ గ్రీన్ నేచర్ ఇలా. నేనైతే అలా ఎలా అయినా ప్రయాణం చేస్తే ఫేస్ డల్ అయిపోతుందిలెండి. తీయమని చెప్పా అనమాట. యాక్చువల్‌గా అయితే ఆఫ్టర్‌నూను లంచ్ తినలేదు. సమోసాలు అవి ఇవి చూసాం. లంచ్‌కి ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నాం. కానీ మిస్ అవుతా వచ్చేసింది. మేము ఎక్కింది ఆఫ్టర్‌నూన్ అలా అనమాట. ఇంకా నైట్ డిన్నర్‌కనేసి ఫేస్ అలా డల్ అయిపోయిందనమాట ప్రయాణాలు చేస్తూ. ఇంకా అలా చూస్తూ ఉన్నా అనమాట. నేను ఎక్కువ ప్రయాణాలు చేస్తే మాట్లాడతాను నాతో ఉన్న వాళ్ళతో. కానీ ఎక్కువ ఇలా గ్రీన్ నేచర్ ఇవేవన్నా ఉంటాయి గానీ, మెలోడీ సాంగ్స్ వింటూ ఇలా చూస్తూ ఉంటా. కొండలు చూసారా ఎలా ఉన్నాయో? భలే ఉన్నాయి గదా! మనం ఎలాగో అక్కడికెళ్ళలేము. ఇలా వీడియోలోకైనా తెచ్చుకొని చూద్దాం అనేసి చూసేసాను ఫ్రెండ్. విజయవాడ ప్రయాణం అయితే నాకు చాలా గుర్తుండిపోతుంది. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. చాలా బావుంది. విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం గూడా జరిగింది బానే. అక్కడ గుణదల చర్చికి గూడా వెళ్ళాం. ఆ వీడియో గూడా అప్‌లోడ్ చేస్తాను. ఇంకా అమ్మవారి దగ్గరగా వెళ్ళినది అవన్నీ వీడియోస్ అయితే సెల్ అయితే మొబైల్ అలో చేయలేదు. అక్కడే బయట పెట్టి రమ్మన్నారు. అదిగో చూడండి అట్లా చల్లగాలొస్తుంటే చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకో తెలీదు. మనం డైలీ డ్యూటీలకెళ్తూ, ఈ సంసారం బాధ్యతలు, డ్యూటీ బాధ్యతలు ఇవన్నీ మోస్తూ, ఇలా మన కోసం మనం స్పెండ్ చేసుకుంటూ వచ్చే ఒక్కొక్క సందర్భం అనమాట ఇది. నేను దాన్ని ఎంజాయ్ చేశాను. చూడండి ఎలా ఉంది గదా! ఆ కొండలు, ఆ మామిడికాయ చెట్లు నిజంగా చాలా బావుంది. ఆ సాంగ్స్ వింటూ, ఆ చల్లగాలోస్తూ ట్రైన్‌లో చాలా వీడియోలు చేశాను. మీ అందరూ చూసారు గదా! మీకందరికి బాగా నచ్చింది కదా! హ్మ్. అలా అనమాట. సో, స్కిప్ చేయకోకుండా చూడండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ ఇలా ప్రయాణాలు చేసేటప్పుడు ఫ్రెండ్స్ కంపల్సరీ నేచర్‌ని ఎంజాయ్ చేయండి. ఆ చల్లగాలి, ఆ నేచర్, ఆ గ్రీన్ నేచరు, ఆ పంటలు అబ్బా! నాకు తెలిసి కొన్ని లక్షలు పెట్టినా ఈ సంతోషం రాదండి. ఈ మనశ్శాంతి, ఈ పీస్‌ఫుల్ మైండ్ మనసు రాదు. అంతే అనమాట. అవి చూసుకుంటూ, తింటూ, చూసుకుంటూ, సాంగ్స్ వింటూ, చూస్తూ నాకు తెలిసి కొన్ని లక్షలు పెట్టినా గానీ ఇలాంటి సిట్యుయేషన్స్ రావు. అంటే వస్తాయి. కానీ దాన్ని ఎంజాయ్ చేసే మూమెంట్ మనం తెలుసుకొని నడుచుకోవాలనమాట. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. ఈ విజయవాడ ప్రయాణంలో నాకు అనిపించినట్టు మీతో షేర్ చేసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. ఆ కొండలు ఇవన్నీ. సో, ఐయామ్ సో హ్యాపీ గైస్ మీతో షేర్ చేసుకుంటున్నందుకు. అండ్ సపోర్ట్ చేయండి. స్కిప్ చేయకోకుండా వీడియో చూసి. ఇదిగోండి ఫ్రెండ్స్ విజయవాడకొచ్చేసాం అమ్మవారి దర్శనం కోసము. చాలా హ్యాపీగుంది. అందరూ బావుండాలి. అందరితో పాటు మనం బావుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.